ఒకసారి మనకు ట్రాఫిక్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కాకుండా ఇంకోటి ఏమంటే దీంట్లో రిప్రజెంటేటివ్స్ ఇవ్వద్దని సార్ కూడా చెప్పడం రిప్రజెంటేటివ్స్ ఇవ్వమంటున్నాను. కాకపోతే ఒక 20 మెంబర్స్ 25 మెంబర్స్ పోయి రిప్రజెంటేటివ్స్ ఈ ర్యాలీ అనేది లాస్ట్ టైం మనకు మా యొక్క ప్రశ్న హిమారెడ్డి సార్ ఒకటి మేము ఒక వారం పోతాం, వారంటే ట్రాఫిక్ అంతా పంపిస్తాం, మాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు అనేది ఏమంటారంటే ఆర్టీఓ గారికి రిఫరెన్స్ ఇవ్వమని దానికి పర్మిషన్ ఇస్తాను. ఇప్పించాలనే ఉద్దేశంతో ఈ మెగా డిఎస్సీ అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ మెగా డిఎస్సీలో కొందరికి అబద్ధాలన్నీ ప్రజల్లోకి తీసుకుపోయి మోసం చేసి అందరినీ మభ్యపెట్టారు. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ విద్యను కొనసాగించాలంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మధ్యలోనే వాళ్ళ విద్య ఆపివేసే పరిస్థితి ఉంది. కాబట్టి వెనువెంటనే మరి ఆ 10,000 కోట్ల రూపాయల బకాయిలను మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్లతో మరి ఈరోజు మేము ఈ రిలే నిరాహార దీక్ష ఏదైతే ర్యాలీని మరి చేపట్టడం జరిగింది. మరి ఇవాళ చూస్తే ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఉందంటే రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతూ ఉంది. అంటే ప్రభుత్వాన్ని ఎవరు కూడా ప్రశ్నించుకోకూడదు. ప్రశ్నించే గొంతుని మరి అనగదొక్కే ప్రయత్నాలు మరి ఈరోజు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ చూస్తే ఇది నోటీసెస్. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకందరికి కూడా ప్రతి ఒక్క నాయకుడికి రాత్రంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి నాయకుల ఇంటికాడికి వెళ్ళి మరి వాళ్ళకందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మీరు ఖచ్చితంగా మీరు ర్యాలీలో పాల్పంచుకోకూడదు, మీరు పాల్పంచుకుంటే మీ మీద కేసులు పెడతాము, మరి అనేక ఆంక్షలు ఉన్నాయి, 30 యాక్ట్ ఉంది అని ఏదేదో చెప్పేసి మరి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు చేసి ఈరోజు చూస్తే కడప నగరంలో ఎలాంటి పరిస్థితి ఉందంటే ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్పంచుకోకూడదని చెప్పి మరి సంకేతాలు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవాళ నేను ఒకటే అడుగుతూ ఉన్నా ఈ ప్రభుత్వానికి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? ప్రజాస్వామ్య దేశంలో మరి ప్రతి ఒక్క పౌరుడికి మరి తమ ప్రాథమిక హక్కు అది. ఏ ప్రభుత్వము మరి ఈ రకంగా ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉంటే మరి ఆ ప్రభుత్వాన్ని అడిగే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. మరి ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా వాళ్ళకు తెలియపరిచి ఈరోజు శాంతియుతంగా మేము ర్యాలీ నిర్వహిస్తాము, ఎక్కడ కూడా అర్రర్లకు తావు లేకుండా శాంతియుతంగా, ఎందుకంటే అనేక ఉద్యమాలు చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎక్కడ కూడా అతిక్రమించదు, దానికి లోబడే రూల్స్కు లోబడే మనము ఏదైతే ర్యాలీ నిర్వహిస్తాము, శాంతియుతంగా నిర్వహిస్తామని చెప్పి మరి పర్మిషన్కి పెట్టినా కూడా మీకు పర్మిషన్లు లేవు, మీరు ఏ పరిస్థితుల్లో కూడా ర్యాలీ నిర్వహించడానికి వీలు లేదు, మరి ఖచ్చితంగా ఏ నాయకుడు కూడా ఈ ర్యాలీలో పాల్పంచుకోకూడదని చెప్పి నాయకుల ఇండ్లకు వద్ద రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు వాళ్ళ ఇండ్ల కాడికి తలుపు తట్టి వాళ్ళకు లేపి అందరికీ కూడా మరి నోటీసులు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఏ రకంగా ఈ పరిపాలన కొనసాగుతూ ఉందో దీని ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఎవరు కూడా ప్రశ్నించుకోకూడదు ఈ ప్రభుత్వాన్ని. మరి ఇవాళ నేను ఒకటే అడుగుతాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మరి ఇవాళ మీరు డిఎస్సి సజావుగా జరిగింది, ఎక్కడ అవినీతి జరగలేదు అని చెప్పి మీరు భావిస్తే మరి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేసేదానికి మీరు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఎందుకు మీరు భయపడుతున్నారు?
మరి ఇవాళ చూస్తూ ఉంటే యువత విద్యార్థి లోకమంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఈ ఉద్యమాల్లో పాల్పంచుకుంటున్నారని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక భయం పుట్టుకొచ్చింది, వణుకు పుట్టుకొచ్చింది. ఎందుకంటే ఇదే రకంగా తయారైతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని చెప్పి మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ ఉద్యమాన్ని మరి మొదటి దశలోనే అణిచివేయాలి, ఉక్కుపాదంతో నలిచివేయాలి అనే ఆలోచనతో మరి ఈరోజు పోలీసులను అడ్డుపెట్టుకొని పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని మరి ఈరోజు ఈ ర్యాలీని భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇవాళ ఈ సందర్భంగా నేను ఒకటే ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను, మీరు సత్యహరిశ్చంద్రులు అయితే, మీ ప్రభుత్వం ప్రభుత్వం అయితే మీరు ఎందుకు భయపడుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ వేయండి, అంతవరకు లోకేష్ని రాజీనామా చేయండి. ఎందుకంటే సజావుగా ఎంక్వైరీ జరగాలి. అలాంటప్పుడు మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేసేదానికి వెనకడుగు వేస్తున్నారు? ఖచ్చితంగా ఎంక్వైరీ వేయండి, మరి మీ నిజాయితీని నిరూపించుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా, ఎందుకంటే ఉద్యమించిన పార్టీ ఇది, ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ ఇది, ఎవరు కూడా ఇక్కడ కేసులకు భయపడే పరిస్థితి లేదు. మరి ఖచ్చితంగా మనమైతే ఖచ్చితంగా ఈరోజు ర్యాలీ చేసేదానికి ముందుకు వచ్చాం. ఖచ్చితంగా శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తాం. ఎక్కడ కూడా మీరు ఇచ్చిన రూల్స్ని అతిక్రమించి ఎక్కడ పాటించము. మా కార్యకర్తలు కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు. మరి ఖచ్చితంగా ఏదైతే శాంతియుతంగా మన నిరసన తెలుపుతాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి దిగి వచ్చినంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. శాంతియుతంగా డిఎస్సి అవకతవకల మీద నిరసన తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ర్యాలీకి తలపెడితే దానికి పర్మిషన్ లేదంటున్నారు పోలీసులు. శాంతియుతంగా ర్యాలీ చేసేదానికి పర్మిషన్ ముందుగానే పెట్టినా కూడా లేదని చెప్పడం చాలా అన్యాయం. అసలు డిఎస్సి పరీక్ష ఎలా జరిగిందంటే, డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో వాస్తవంగా ఎవరైనా సరే టెట్ క్వాలిఫైడ్ కావాలి, తర్వాత డిఎస్సి పరీక్ష రాయాలి. ఈ రెండు పరీక్షలు రాయకుండానే సరాసరి ఉద్యోగాలు ఎలా వస్తాయి? అలా 400 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అది తప్పు. అక్కడ అవకతవకలు జరిగినాయి, సిబిఐ విచారణ జరిపించండి. అక్కడ సిబిఐ విచారణ జరిగితే నిరుద్యోగులందరికీ న్యాయం జరుగుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక పక్క నిరుద్యోగులకు 3000 భృతి కానీ, లేకపోతే 20 లక్షల ఉద్యోగాలు కానీ ఇస్తామని ఎన్నికల హామీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు లేవు, తర్వాత వృత్తి కూడా 3000 వృత్తి లేదు. అలాగే ఈరోజు ఉద్యోగస్తులకు అందరికి కూడా దాదాపు పిఆర్సీ ఇస్తామన్నారు, ఐఆర్ ఇస్తామన్నారు, డిఏలు ఇస్తామన్నారు, బకాయిలు ఇస్తామన్నారు. ఇంతవరకు ఒక డిఏ కూడా అర్థం ఇచ్చారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా చేస్తున్నారు. అట్లా రైతులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ అందరికి కూడా అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యంగా యువతకు న్యాయం జరగాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ ర్యాలీ తలపెట్టినామని మీకు తెలియజేస్తున్నాను.